హాయ్, దిస్ ఈజ్ లక్ష్మీ. వెల్కమ్ టు శ్రీ బాడీ గ్రైండ్ ఫిట్నెస్ షో. ఇవాళ మనం చూసే టాపిక్ ఏంటిదంటే, జిమ్లో జాయిన్ అయ్యేటప్పుడు అందరూ కూడా ఒక మంచి మోటివేషన్తో కసిగా జాయిన్ అవుతూ ఉంటారు. ఎలాంటి కసి అంటే, నేను ఎలాగైనా వెయిట్ లాస్ అయిపోవాలి, లేదంటే నేను ఎలాగైనా వెయిట్ గెయిన్ అయిపోవాలని చూస్తుంటారు. సో వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ అవుతుంటారు. డెఫినెట్లీ అదే మోటివేషన్తో చేస్తారు. ఈ లోపలే వస్తుంది. ఒక 20 డేస్ అయిపోయిన తర్వాత, ఒక 90 డేస్ అయిపోయిన తర్వాత నీలో 3 కేజీల కాడి నుంచి 8 కేజీలు లాస్ అయ్యావనుకో, అప్పుడు వస్తుంది, స్టార్ట్ అవుతుంది. పక్కన వాళ్ళు నిన్ను మోటివేషన్ చేస్తుంటారు, సూపర్ తగ్గావు, లేదంటే సూపర్ చేంజ్ అయింది, నీ బాడీ బాగా చేంజ్ అయింది అని చెప్పేసి, నువ్వు ఏం తీసుకుంటావు, ఏం డైట్ తీసుకుంటావు అని. ఇలా స్టార్ట్ అయిన రిలేషన్షిప్స్ అక్కడే స్టార్ట్ అవుతుంది. రిలేషన్షిప్స్ అనమాట. ఆ రిలేషన్షిప్స్ ఉంటుంది కదా నారాయణ. నెక్స్ట్ ఆ రిలేషన్షిప్స్ వల్ల నీకేమవుతుందంటే సూపర్ హ్యాపీగా ఉంటుంది. సూపర్ కొత్త రిలేషన్షిప్స్ వచ్చింది కదా, అంత కొత్త బంగారం లోకంలాగా ఉంటుంది. నువ్వంత బంగారం లోకంలోనే ఉంటావు. ఈ లోపల నీ వెనకాల కిల్ అయిపోతుంది అనేది నువ్వు అర్థం చేసుకో. ఈ లోపల నీకేమవుతుందంటే, మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ అలా టీతో కాఫీతో స్టార్ట్ అవుతుంది. రిలేషన్షిప్ని తీసుకెళ్ళి ఇంటి వరకు తీసుకెళ్ళిపోతావు. రిలేషన్షిప్ ట్రావెల్ అయ్యే లోపల నీ ఫిట్నెస్ గోల్స్ కానీ, నీ డైట్ కానీ, నీ స్కిన్ కానీ, నీ బాడీ కానీ అన్నీ తగ్గుతూనే ఉంటాయి. కానీ నీలో కోపం పెరుగుతూ ఉంటుంది. ఈ కోపం ఎలా అయినా సరే మళ్ళీ డైట్ చేయాలి, మళ్ళీ లేదా ఫైట్ చేయాలని అనుకుంటుంటాం. కానీ జరగనే జరుగుతుంది అది. ఎందుకంటే బికాస్ ఆఫ్ రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్లో ఉంటే ఇలాంటివన్నీ జరగవు. జిమ్లో జాయిన్ అయింది దేనికి వచ్చి జాయిన్ అయ్యావు అనేది నువ్వు మర్చిపోతావు. మర్చిపోయి ఈ రిలేషన్షిప్స్ మీద ఎక్కువ తాపత్రయపడుతూ ఉంటావు. నువ్వు ఎక్కడ పడితే అక్కడికి ట్రావెల్ తీసుకెళ్ళాలి, ఎక్కడ పడితే అక్కడికి. నాకు చెప్పిన మాట అర్థమవుతుందా? ఏంటిదంటే, ఈ రిలేషన్షిప్స్ అన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడికి తీసుకెళ్తూ ఉంటారు. ఈ రిలేషన్షిప్ని తీసుకెళ్ళి అన్ని చోట్ల ట్రావెల్ చేస్తూ ఉంటారు. ట్రావెల్ చేసి అన్ని చోట్ల ఇద్దరి మధ్య బాగుంటుంది. సడన్గా ఒకళ్ళు జిమ్ మానేస్తే ఇంకొకరు జిమ్ మానేస్తుంటారు. ఒకళ్ళు జిమ్ రాకపోతే ఇంకొకరు జిమ్కి రాదు. ఎలా అయిపోతుందంటే, నీలో ఉన్న రెగ్యులారిటీ అనేది తగ్గిపోతుంది. ఫస్ట్ రెగ్యులారిటీ తగ్గిపోతుంది. నువ్వే తోపు అనుకుంటావు, నువ్వే డ్యామ్ అనుకుంటావు. నాకు తెలియదంటూ ఏది లేదని అనుకుంటావు. కానీ అన్నీ తెలుసని అనుకుంటావు, కానీ నీకేం తెలియదని అర్థం అది. సో ఇలా జరుగుతూ ఉంటుంది. నీలో ఉన్న స్కిల్ని నువ్వు మర్చిపోతావు, నీలో ఉన్న టాలెంట్ని నువ్వు మర్చిపోతావు, నీలో ఉన్న మోటివేషన్ పోతుంది, నీలో ఉన్న అన్నీ పోతాయి. కానీ నీకు నాలో అన్నీ ఉన్నాయి. ఈ రిలేషన్షిప్ వల్ల నేను మొత్తం సాధించాను అనుకుంటావు. కానీ అక్కడే బురదలో పడేది. ఒక సామెత ఉంటుంది ఏంటంటే ఇలాంటి రిలేషన్షిప్స్లో మన స్కిన్, మనం పూర్వం రోజుల్లో ఉన్నప్పుడు మన పేరెంట్స్ కానీ, మన మదర్స్ కానీ, లేదంటే వాళ్ళు కానీ, మన తాతలు కానీ, వాళ్ళు మన అమ్మమ్మలు కానీ ఎలా ఉండేదంటే, ఆ రిలేషన్షిప్స్ ఉండడం వల్ల మనకు వాళ్ళలో ఎటువంటి ఒక ఆకృతి అనేది కనబడుతూ ఉండేది. వాళ్ళు మన ఫేస్లో కానీ, లేదంటే మన ఛాయలో కానీ ఆ ఆకృతి అనేది రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే మన యొక్క హార్మోన్స్, జీన్స్ అనేది మన తల్లిదండ్రులు ఇచ్చే జీన్స్ని బట్టే ఉంటుంది. సో మన ఏ విధమైన రిలేషన్షిప్స్ పెట్టుకోవడం వల్ల ఈ మన బాడీలో ఉన్న శరీర ఆకృతి అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఎందుకంటే వాళ్ళకి కూడా నచ్చదు అది, నువ్వు ఎవరితోనూ ఉన్నావు లేదా నీ రిలేషన్షిప్లో నువ్వు లేవు అని అర్థం అది. ఇలా ఏమవుతుందంటే, రోజు రోజుకి ట్రావెల్ చేసుకుంటూ అంతా చేంజెస్ వస్తుంది. ఫ్యామిలీ కూడా డిస్టర్బెన్స్ అయిపోతూ ఉంటాం. సో ఎన్ని రకాలుగా డిస్టర్బెన్స్ అంటే అన్ని రకాలుగా డిస్టర్బెన్స్ అయిపోతూ ఉంటాం. సో చివరికి ఏంటంటే ఎవరు లాస్ అవుతారంటే, నువ్వు చక్కగా ఉండి మీరు అందరూ గొడవ పడతారు, వెళ్ళిపోతారు, చక్కగా హ్యాపీగా వెళ్ళిపోతారు. తర్వాత వచ్చేది ఏంటంటే, ఆ జిమ్లోకి చుట్టూరు ఉన్న చెడ్డనేముంటుంది, దాంతోపాటు 4-5 మానేస్తారు. దాంతోపాటు ఇదే జరుగుతుంది అనమాట ప్రాసెస్. ఈ ప్రాసెస్ జరిగిన దాంట్లో నువ్వు చక్కగా డివైడ్ అయిపోతావు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదో మోటివేషన్ చేయాలి, లేదా మళ్ళీ అప్పుడు సూపర్ చేశాను తర్వాత చూసిన తర్వాత ఒక 3 నెలల తర్వాత, ఒక 4 నెలలకు, 5 నెలలకు నువ్వు రిలీజ్ అవుతావు. ఎప్పుడు రిలీజ్ అవుతావు అంటే, నీలో ఉన్న రిలేషన్షిప్ పోయినప్పుడు నీలో ఉన్న బాధ కలుగుతూ ఉంటుంది. ఈ అమ్మాయికి నేను ఇలాంటి రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చాను, ఇప్పుడు ఎంతో అని నువ్వు బయటకు వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ కలవటం వల్ల, లేదా మళ్ళీ మోటివేషన్ చేయాలని కలుస్తావు. చేసిన చివరికి ఏ విధమైన లాభం అంటూ ఉండదు, ఏ విధమైన ఇది అనేది ఉండదు. సో ఇలా జరుగుతూ ఉంటుంది మన ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్ క్రమంలో మొత్తం సర్వం కోల్పోతాం ఈ రిలేషన్షిప్స్ వల్ల. సో అది తెలుసుకోండి. జిమ్లో జాయిన్ అయినప్పుడు ఎటువంటి రిలేషన్షిప్స్ పెట్టుకోవద్దు. జిమ్కి వచ్చామా, వర్కౌట్ చేసామా, వర్కౌట్కి వెళ్ళామా, ఇంటికి వెళ్ళామా, ఆ రిలేషన్షిప్తో మెయింటైన్ చేయండి. మీరు హ్యాపీగా ఉంటారు, మీరు ఆరోగ్యంగా, మీరు 10 మందికి ఒక మంచి మోటివేటర్గా ఉంటారు. సో ఇది మీరు గమనించండి. నేనేమైనా మీకు ఏమైనా తప్పుగా ఎవరైనా ఇలాంటి రిలేషన్షిప్స్ నా 100కి 90% ఆల్ జిమ్స్లో కూడా ఇదే రిలేషన్షిప్స్ మెయింటైన్ అవుతూ ఉంటాయి. సో ఈ రిలేషన్షిప్స్ మెయింటైన్ అయ్యే టైంలో నేను ఎవరైనా మిమ్మల్ని హర్ట్ చేస్తుంటే సారీ చెప్తున్నాను. ఓకే, నా మాటలు మీకు నచ్చినట్లయితే, నా వర్డ్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ exercise
డూ ద గుడ్ రిలేషన్షిప్ యువర్ ఫ్యామిలీ. మెయిన్ ఇంపార్టెంటే యువర్ ఫ్యామిలీ. సో థ్యాంక్ యూ ఫర్ వ్యూవర్స్ అండ్ థ్యాంక్ యూ.